మేడం ఇది విన్నారా? జగన్ మీడియా ఇప్పుడు డైరెక్టుగా మీ మీదే గురిపెట్టింది. జగన్ని అక్కడ ఎవరో కట్టడి చేయలేకపోతున్నారు మాత. ఇక మనం ఉపేక్షించరాదు. ఎవరిని మేడం? జగన్నా? కాదు, రోసయ్యాన్ని. మరి జగన్ మాట ఏమిటి మాత? ఆంధ్రప్రదేశ్లో మన వాళ్ళందరూ ఇప్పుడు రోబోల మాదిరిగా తయారై మనం చెప్పినట్టే వింటున్నారు మేడం. చిక్కేమిటంటే జగన్ కూడా రోబోలాగే మేకప్ వేసుకొని వాళ్లలో కలిసిపోయాడు. అతడు బయట పడితే కదా చర్యలు తీసుకునేది. ప్రణబ్ జీ, మీరు నాతో రండి. మన ఏపీ రోబోలని పరిశీలించి వద్దాము. వీళ్ళల్లో జగన్ ఎవరో కనిపెట్టడం చిటికేలో పని. మన రోబోలందరూ నేను చెప్పినట్టు వింటారు. జగన్ మాత్రం నా ఆదేశాలు పాటించడు. ఆ రకంగా అతడు బయటపడతాడు. చూస్తూ ఉండండి ప్రణబ్ జీ. మై డియర్ రోబోస్, ఇప్పుడు మీరంతా కూర్చోండి. సిట్ నౌ, ప్లీజ్ స్టాండ్. ఇప్పుడు నడవండి. వాక్. ఏది? చప్పట్లు కొట్టండి. క్లాప్స్. మీలో మీరు డిషుమ్ డిషుమ్ కొట్టుకోండి. రెడీ? 1 2 3 5. మేడం, అందరూ మీరు ఏం చెప్తే అలా చేస్తున్నారు. ఒకవేళ వీళ్లలో జగన్ లేడేమో? నో, జగన్ వీళ్ళలోనే ఉన్నాడు. ఇప్పుడు తిరుగులేని బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాను ప్రణబ్ జీ. మన రోబోలకి తలలు రొటేట్ చేయటం వచ్చు. జగన్ రోబో కాదు కాబట్టి అతడు అలా చేయలేడు. సో ఇప్పుడు అతడు బయటపడటం ఖాయం. My dear AP robots, now turn your heads to left. ఇప్పుడు right. Now rotate your heads. ఆశ్చర్యం, అందరి హెడ్స్ రొటేట్ అవుతున్నాయి. ఇదెలా సాధ్యం ప్రణబ్ జీ? మేడం, మనలో ఒకటిగా కలిసిపోయి మనకే కొరకరాని కొయ్యగా మారి బయటపడకుండా దాగుడు మూతలాడుతున్న జగన్తో డీల్ చేసే బాధ్యత ఏపీ సీఎంకే అప్పగిద్దాం. రోసయ్య గారు ఆ పని చేయలేరని తేలిపోయింది కాబట్టి ఆయన్ని మార్చేసి కొత్త సీఎంకి ఆ బాధ్యత అప్పగిద్దాం. గుడ్ ఐడియా. రోసయ్య గారిని పిలిపించండి. ఇక్కడే ఉన్నాను మేడం. రోసయ్యాజీ, ఆ కిరీటం కత్తి బరువు భరించలేకపోతున్నానని మీరు చాలా సార్లు చెప్పారు కదూ? అవును మేడం. ఇప్పటికైనా మీరు వాటిని వెనక్కి తీసేసుకోండి మేడం. అయ్యో రోసయ్యాజీ, నా చేతులతో నేను అంత పని చేయలేను. మీరే ఒక్కొక్కటి తీసి పక్కన పడేయండి ప్లీజ్. ప్రణబ్ జీ, ఈ కిరీటాన్ని కిరణ్ కుమార్ రెడ్డి నెత్తిన పెట్టి రండి. ఇంతకీ ఆ రూపంలో జగన్ ఉన్నట్టా లేనట్టా? ఉంటే జగన్ తల ఇలా రొటేట్ అయ్యింది. ఈ డౌట్ మీకు వచ్చినట్టే అంబటి రాంబాబుకి వచ్చింది. హలో, నేను బాస్ అంబటి రాంబాబుని మాట్లాడుతున్నాను. ఎక్సలెంట్ సార్. అయితే చిన్న డౌటు, మీరు రోబో కాదు కదా, మరి ఆ రోబోల్లా మీరు కూడా మీ తల ఎలా రొటేట్ చేయగలిగారు బాస్? మై డియర్ రాంబాబు, బుర్ర తిరుగుడు, ఐ మీన్ హెడ్ రొటేషన్ రాంబాబు. వాళ్ళకి మాత్రమేనా ఉన్నది, నాకు మాత్రం లేదనుకున్నావా రాంబాబు?
నేను అంత ఈజీగా బయటపడను రాంబాబు.